నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ చర్చలు జరుగుతూ ఉన్న వేళ కువైట్ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాలోని కువైట్ రాయబారి సాలెం ఆల్ షాబ్లీ గారు మాట్లాడుతూ, మేము ఏ ప్రాంతీయ లేదా అంతర్జాతీయ సంఘర్షణలో యుద్ధంలో మేము భాగస్వామ్యులు కాదని చెప్పేసి, మరియు ఏ దేశంపైనైనా దాడి చేయడానికి మా భూభాగాన్ని ఉపయోగించడానికి మేము అనుమతించలేదు, ఇకపైన అనుమతించబోమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. హార్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకాయానాన్ని మూసివేయడం లేదా అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న చర్యలు సముద్ర భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆయన ధృవీకరించారు. మారిషస్లో జరిగిన 9వ హిందూ మహాసముద్ర సదస్సు కార్యకలాపాలలో భాగంగా సముద్రయానానికి సంబంధించిన చర్చల సమావేశానికి ముందు ఆయన చేసిన ఈ ప్రసంగం ఈ విషయం అయితే పేర్కొనడం జరిగింది. అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ అమెరికా యొక్క ఎయిర్ బేస్లు, అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు ఒకవేళ విఫలమైతే కానీ అమెరికా వచ్చేసి ఇరాన్ మీద భారీ దాడులు చేస్తామని చెప్పి ప్రకటించిందనమాట. అలాగే ఆ యొక్క దాడులు చేయాలంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల సహకారం అమెరికాకు కావాల్సి ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు చూసుకుంటే కానీ మా భూభాగాన్ని ఇరాన్ పైన దాడి చేయడానికి మేమైతే అనుమతించలేదు, ఇకపైన కూడా అనుమతించబోము, మేము తటస్థంగా ఉంటామని చెప్పి కువైట్ తన యొక్క వైఖరిని అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.